అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ ధన్వంతరి జయంతి వస్తుంది కదా, ధన్వంతరి జయంతి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా? తప్పకుండా. మనకి ధన్వంతరి జయంతి అంటే ముందు దాని తర్వాత చెప్పుకుందాం అసలు ధన్వంతరి గురించి. అసలు ఈ జయంతి ఎప్పుడు వస్తుంది ఏమిటి అని. అలాగే. అంతే కదా. జయంతి అనగానే మనకు అనిపించేదంటే ఒక మనిషికి సంబంధించిన పుట్టినరోజు, అవును, ఆయన ఆవిర్భవించిన రోజు, అవతారం తీసుకున్న రోజు, పుట్టినరోజు. కాబట్టి ధన్వంతరి జయంతి అన్నారు. ఇది మనకి ఆశ్వేజ మాసంలో మనకి నెల మొదలయ్యేది అమ్మవారి నవరాత్రులతో. అవును, పాడ్యం నుంచి మొదలుపెట్టి దేవి నవరాత్రులు చేసుకుంటాం కదా. అది అయిపోయాక మనకి లక్ష్మీదేవికి సంబంధించిన పూజ ఏమో అమావాస్య రోజు చేసుకుంటాం, ఆశ్వేజ అమావాస్యకి. ఈ మధ్యలో దాని ముందర దీపావళి మనం 5 రోజుల పండగగా చేసుకుంటాం కాబట్టి అందులో భాగంగా మనకి మెయిన్ పండగ ఎప్పుడు మొదలవుతుంది? ధనత్రయోదశి కదా. ఈ ధనత్రయోదశి రోజు మనకి మిగిలిన ఆలోచనలు అవన్నీ వేరు. యాక్చువల్గా ఈ ధనత్రయోదశి రోజు ధన్వంతరి పుట్టారు. ధన్వంతరి అంటే మామూలుగా ఆయుర్వేదం హాస్పిటల్లో దేవుడిగా పూజిస్తారు ఆయన్ని. అవును. ఆయన దేవుడు ఎలా అయ్యారు? దేవుడు ఎందుకు అయ్యారంటే ఆయన ఫస్ట్ అసలు ఆయుర్వేద శాస్త్రం కనిపెట్టిందే ఆయన. అంటే ఈ మూలికలు, చెట్టు నుంచి తీసిన ఆకులు, అలాంటి వాటిలతో వైద్యం ఎలా చేయొచ్చు, మన శరీరంలో ఉండే రోగాలన్నీ కఫము, వాతము, పిత్తము, ఈ 3 గుణాల వల్లే ఏ రోగాలైనా వస్తాయి. అలాగే ఆహారం మనం మందులాగా తీసుకోవడం మానేసిన తర్వాత శరీరంకి కావలసిన ఫిజికల్ శ్రమ ఇవ్వడం తగ్గించాక ఏమవుతుందంటే ఏజ్ వస్తూ ఉన్నప్పుడు ముసలితనం, ఒంట్లో ఉండే ఇవన్నీ ఎక్కువైపోయి అంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యి రోగాలు, ముసలితనం అనే బాధల ద్వారా దానికి గురవుతూ ఉంటారు. అయితే మన శాస్త్రం ఏం చెప్పింది? మనిషి 120 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలి. ఏ మనిషి అయినా 120 కంప్లీట్ మనకి ఆయుష్. సో ఇట్లాంటి మహానుభావులు, కారణ పురుషులు ఏం చేశారంటే 120 ఏళ్ళు మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా ఉంటాడు, దానికి సంబంధించింది విధానం అంతా కూడా వీళ్ళు కనిపెట్టారు. ఏది? మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చింది, ఇండైజెషన్ ఉన్నది, జలుబు ఉన్నది, లేకపోతే వేడి ఎక్కువైపోయింది ఒంట్లో, ఆ వేడి ఎక్కువైపోవడం వల్ల కళ్ళు మంటలు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చాయి, దగ్గు, జలుబు, ఇలాంటి జ్వరాలు, విష జ్వరాలు, లేకపోతే ఏదో నిషిద్ధ ఆహారం తినడం వల్ల దానివల్ల వచ్చే ప్రమాదాలు ఇలాంటివి. వీటన్నిటికీ భగవంతుడు మన్ని సృష్టించినట్టే ప్రకృతిలో రకరకాల చెట్లు, వనరులు సృష్టించారు. అది ఔషధం రూపంలో గనక మనం తీసుకుంటే అది వీళ్ళకి తెలియాలి. అంటే ఏది పడితే ఆకు, పాయిజనస్ ఆకుని తీసి నోట్లో వేసుకోలేంగా. అసలు అందులో బెనిఫిట్ ఏంటి, ఏ రోగంకి ఏం హెల్ప్ చేస్తుంది అనేది ముందు తెలియాలి. అదొక శాస్త్రం. అది ఆయుర్వేద శాస్త్రం కింద ఆయన చాలా దివ్య దృష్టితో పెద్ద మహానుభావుడు కాబట్టి ఒక ముని ద్రష్ట. అంటే ఆయన తపస్సు చేసి అసలు ఆయన పుట్టడానికి వెనక కారణం కూడా ఎప్పుడైతే హాలాహలము అవన్నీ పుట్టాయో క్షీరసాగర మదనంలో, అప్పుడు ధన్వంతరి పుట్టారు అంటారు. అవన్నీ చిలుకుతున్నప్పుడు, మన సముద్ర మథనం జరుగుతున్నప్పుడు దేవతలు, రాక్షసులు వీళ్ళు అన్నీ చేసినప్పుడు లక్ష్మీదేవి, ఐరావతము, హాలాహలము చాలా వచ్చాయి. అందులో ధన్వంతరి కూడా వచ్చారు, చంద్రుడు. ఆ ధన్వంతరి అప్పుడు వచ్చినప్పుడు అప్పుడుట విష్ణుమూర్తి ఆయనకి ఒక అవకాశం ఇచ్చి ఒక వరం ఇచ్చారట. ఏమనంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా జన్మించి నేను వచ్చినప్పుడు నువ్వు వారణాసిలో ఒక రాజు, ధనుడు అని ఒక రాజు ఉంటాడు, ఆ రాజు కడుపున నువ్వు పుట్టి ఈ ఆయుర్వేదంకి సంబంధించి జనాల ఆరోగ్యంకి సంబంధించిన శాస్త్రం అంతా నువ్వు చేసి చాలా గొప్పవాడివి, చరిత్ర ఉన్నంత వరకు నీ పేరు ఉండిపోయేంత గొప్పవాడిగా నువ్వు పుడతావు అని చెప్పారట. ముందుగానే వీళ్ళందరూ కారణ జన్మలు. మనం ఏంటంటే మనం కార్మిక జన్మలు మనవి. మనం చేసిన కర్మ వల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. ఎలా పుడతామో మనకు తెలియదు. కారణ జన్మలు ఏంటంటే ఆ స్పెసిఫిక్ పర్పస్ ఏదుందో ఆ అవతారంలో ఆ పర్పస్ కోసం వస్తారు, ఆ పని చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి కర్మ బంధం అంటదు. అది గొప్ప జన్మలు అవి. అలా ఆయనకు కూడా ఒక పర్పస్ ఇచ్చారు విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తికి, శివుడికి ఆ ధనుడు అనే ఆయన చాలా చాలా శ్రద్ధగా పూజ చేసేవారట. వాళ్ళు ఎంతో చక్కగా పూజ చేస్తూ భక్తిగా అలా ఉన్నందువల్ల ఇద్దరి అనుగ్రహంతో ఆ ధనుడికి ఇతను పుట్టాడు, ధన్వంతరి.
ఇతని పేరు. ఇతని పేరు. సో ఇతను ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయుర్వేదకి ఇది అన్న సుశ్రుత, చరకుడు వీళ్ళందరూ కూడా మునులు ఈయన ముందు కనిపెట్టిన వాటిల నుంచే తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ స్టార్టింగ్ అందుకే ఈయన్ని ఆద్యుడు ఆర్యుడు అని చెప్పేసి ఆది దేవుడు అంటారు ఆయుర్వేదంకి. ఈయన ఫస్ట్ అన్నమాట. ఈయన కనిపెట్టిందే ఆయుర్వేదం. అంటే ఏదేది ఎలా అవుతుంది, ముసలితనం ఎందుకు వస్తుంది, దానికి రోగం ఏంటి, దగ్గు వచ్చింది ఎందుకు వస్తుంది, వీళ్ళు నార్మల్గా ఉండాల్సిన వాళ్ళు ఇలా అన్హెల్దీగా ఎందుకు ఉంటున్నారు, ఏ వనరు ఏ చెట్టుది తీసుకుని తింటే వీళ్ళకి ఆరోగ్యం వస్తుంది. కానీ ఆయుర్వేదం చాలా ఎంతో గొప్ప వైద్యం. ఇప్పుడు మనం ఏదన్నా ఇంగ్లీష్ మందులు తీసుకొచ్చి వేసుకుంటే ఒక రోగానికి వేసుకుంటే ఇంకో రోగం వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది అలా కాదు. అది ఎందుకంటే దీన్ని పరిపూర్ణమైన ఆరోగ్య విధానంగా ఎందుకు చెప్తారంటే ఆయుర్వేదాన్ని, ఇప్పుడు మనకి భోజనం ఎలా అయితే ఈ వనరుల ద్వారా పుట్టినవి, కంప్లీట్ మీల్ అంటే మనం ప్రోటీన్, కార్బ్స్, తర్వాత విటమిన్స్, ఫ్యాట్స్ అన్నీ నార్మల్ క్వాంటిటీస్లో ఉంటేనే ఒంటికి ఆరోగ్యం వస్తుంది. అలాగే అది ఏమాత్రం ఇటు అటు తేడా వచ్చినా దానికి క్యూర్ చేసుకునేది కూడా ఆ ఆకుల్లోనే ఉంది, తినే ఆకుల్లోనే. వంటింట్లో మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, తిరగముత్తల డబ్బాలో లేని మందు లేదు అని. జీలకర్ర, ఆవాలు ఇలాంటివి ఏదైతే మనం వాడుతూ ఉంటామో దానివల్ల మనకు అదే అది మంచిది అన్నాం కదా అని ఆవాలు విపరీతంగా వాడామనుకోండి వేడి చేసేస్తుంది. దాన్ని మళ్ళీ ఎలా తీయాలి, దానికి మందు ఇంకోటి ఏదైనా చేస్తేనే అది పరిహారం అవుతుంది. అలాగా అన్ని అందులోనే పెట్టారు. అంటే అన్లాక్ లాక్ చేయడం కీకి ఎలా అయితే సేమో మన శరీర ఆరోగ్యం బాగుపడడానికి కూడా మనకి భోజనము తినే వాటిల్లోనే దాని ద్వారా వచ్చే సూక్ష్మాలు కూడా అందులోనే పెట్టారు. అలాగా ఈయన ఏం చేశారు, ఆకులు ఇప్పుడు ఏదైతే మనకి చెట్లు అవన్నీ ఉంటాయో ఆ చెట్లు నుంచి వచ్చే ఆకుల ద్వారా ఏ ఆకు దేనికి మంచిది, తులసి, నిమ్మ, వేప ఇట్లాంటివి ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ ఏమంటారు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న చెట్లు కదా. ఆ చెట్ల నుంచి వచ్చే ఆకుల్ని దేనికి వాడాలి, కొమ్మల్ని దేనికి వాడాలి, విత్తనాలని దేనికి వాడాలి, పువ్వు ఎండపెట్టి దాన్ని పొడి చేసి వాడుకునేది. అందుకని ఏం చేస్తారు, దీన్ని మందుగా స్వీకరించేటప్పుడు కూడా ఈయనకి పూర్వజన్మలో సముద్రం నుంచి మదించినప్పుడు పుట్టారు కదా ఈయన నీటి నుంచి పుట్టిన ఆయనగా ఈయనకి పేరు, నీళ్ళలోంచి వచ్చారు కదా. సో జలం నుంచి వచ్చిన అర్ఘ్యం అంటాం మనం నీళ్ళని, అలాగే ఉండేది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన పేరు అర్ఘ అని అలా ఏదో ఉండేదన్నమాట, అర్ఘుడు అలా ఉండేది. సో ఆ తర్వాత వచ్చిన జన్మలో ఆయన ఏం చేశారు, ఈ చెట్టు నుంచి వచ్చిన మందులు ఏదైతే ఉన్నాయో ఆ తయారు చేసినవి మనం ఒట్టి మందు నోట్లో వేసుకోంగా, టాబ్లెట్ కూడా ఎలా వేసుకుంటాం, నీళ్లతో వేసుకుంటాం కదా. సో ఆ నీళ్లతో వేసుకునే మందుని ఏం చేశారు, ఫస్ట్ ఆ జలాన్ని మనం మంచిగా దాన్ని పవిత్రంగా భావిస్తూ ముందు జన్మలో ఆయన తీసుకున్న జన్మని కూడా గుర్తు చేసుకుంటూ ఈ మందుని నోట్లో ఆ నీళ్లతో, అంటే ఏంటి మనం ఒక మంత్రం చెప్పుకుంటూ వేసుకుంటాం. అంటే మనకి ఎలా అయితే తీర్థం తీసుకునేటప్పుడు అపవిత్ర పవిత్రోవా అనే ఒక శ్లోకం చెప్పుకుంటూ చేసుకుంటామో, లేకపోతేనేమో బ్రహ్మ విష్ణు వీళ్ళది మంత్రం చెప్పుకుంటూ తీర్థం ఎలా తీసుకుంటామో దీనికి కూడా అలాగే ఒక మంత్రంతో తీసుకుంటాం. అమ్మ, మనం ధన్వంతరి జయంతి గురించి మీరు చాలా క్లియర్గా చెప్పారు, కానీ ఆ రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలో దాని గురించి కూడా చెప్పారు. తప్పకుండా, ఎందుకంటే మనం ఎవరినైనా స్మరించుకోవడము అంటే ఒక రూపం లేకుండా కానీ మనకి ఫోకస్ ఉండదు కదా. ఇప్పుడు మనం పిల్లలకి, మన పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, అమ్మ తాతగారు ఏరి, తాతగారు ఎలా ఉన్నారు, ఏం చేస్తాం, తాతగారి ఫోటో అమ్మమ్మ ఫోటో తీసి చూపిస్తాం మన దగ్గర. ఇప్పుడు ఈ ఊళ్ళో లేకపోతే ఒకవేళ ఇక్కడ సజీవంగా ఉంటే వాళ్ళ ఇది చూపిస్తాం, వీడియో కాల్ చేసి చూపిస్తాం, లేరు అన్నా కూడా ఫోటో చూపించి ఈయన మీ తాతగారు, ఈయన మీ అమ్మమ్మ అని చెప్తాం. చెప్పినప్పుడు మనకు ఆ రూపంతో మనం కనెక్ట్ అవుతాం. అలాగే ఇలాంటి వాటిల్లో కూడా మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, ఏ దేవతని మనం ఉపాసిస్తున్నా ఏం చేస్తున్నా ఆ దేవత రూపాన్ని ఫస్ట్ మనం అధ్యయనం చేసుకోవాలి బాగా. అందుకని దానికి ఏం చేస్తాం, మనం ఎదురుకుండా పూజ చేసేటప్పుడు ఆ రూపాన్ని ఎదురుకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ధన్వంతరి జయంతి మనం చేసుకుంటున్నాం నరక చతుర్దశి రోజు. ఆ రోజు ఏం చేయాలి, పూజ గది మామూలుగా పొద్దున్నే మనం చక్కగా శుభ్రంగా పెట్టుకోవడం, పూజ గదిని ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని త్రయోదశి కంటే ముందరే చతుర్దశి రోజు పూజకి దీన్ని చక్కగా పెట్టుకుని ఒక ధన్వంతరి ఫోటో కానీ ధన్వంతరి విగ్రహం కానీ ఏది ఉంటే అది చక్కగా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఆ రూపాన్ని చూస్తూ అప్పుడు ఏమవుతుంది, మనకి థాట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఇందాక మనం మాట్లాడుకున్నామే ఆయన ఎట్లాంటి వారు, ఏం చేశారు, అసలు ఎలా ఉండేవారు, ఎలా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, అన్నీ గుర్తొస్తాయి. ఆ రూపాన్ని మనం ఒకసారి ధ్యానించుకుంటాం.
ఆ ధ్యానించుకుని ఆ రూపం మీద ఫోకస్ చేస్తూ పసుపు కుంకుమ ఇలాంటి వాటిలతో పూజ చేయడము, పూలతో అలంకరించడము, తర్వాత అష్టోత్తరం అది ఆయన గురించి ఏముందో. ఈ ధన్వంతరి ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన గురించి ఉన్న విశేషాలన్నీ ఒకసారి స్మరణ చేసుకోవడం. అసలు ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏం చేశారు మానవాళికి, ఇవన్నీ ఒకసారి మనం స్మరించుకోవడం. ఆకులతో ముఖ్యంగా పూజ చేస్తారమ్మా ఆయనకి, ఎందుకంటే మూలికలు అవి కదా. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ తులసి ఆకులు, తర్వాత నిమ్మ ఆకులు, వేప ఇలాంటివన్నీ, అశ్వగంధ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇలాంటి అమూల్యమైన ఆకులు, మనకి వైద్యానికి ఉపయోగపడే ఆకులు అవి ఉన్నాయో అవన్నీ చేస్తారు. అసలు ఈ రూపం ఎలా ఉంటుందిట, 4 చేతులతో విష్ణుమూర్తి సృష్టించిన ఆయన కాబట్టి విష్ణుమూర్తి దీనికి అది అవతారం తీసుకుని ఆయన తెచ్చేటప్పుడు 4 చేతులతో విష్ణుమూర్తి ఉన్నారట. అప్పుడు శంఖం చక్రం అది రెండిట్లోనూ జలౌకాన్ ఒకటిను అమృత కలశంతో వచ్చారట. ఈ అమృత కలశం నుంచి వచ్చినప్పుడు పుట్టిన ధన్వంతరి మనకి అమృతం లాంటి వైద్యం మూలికలు ఇచ్చి ఆ చేత్తో అది చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది, అందరు ఆరోగ్యాలకి మేలు చేసే అమృత భాండం ఈ చేతిలో ఉంది అని కదా. అంటే దాని నుంచి ఆయన కురిపిస్తున్న మందు ఏదైతే ఉందో ఆ మందు అమృతంలాగా అందరికీ పనిచేస్తుంది. అమృతం అంటే అర్థం ఏంటి, మృతం లేనిది, చావు లేనిది. అసలు చావు అంటే ఏంటి మనకి అని అనుకుంటే గనక, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే దీని వెనక చావు అనేది ఆత్మకి లేదు అని భగవద్గీత కూడా చెప్తుంది. కానీ మనందరికీ ఆ నమ్మకం ఎప్పుడు ఉండదు. డెత్ అంటే భయపడే వాళ్ళు 100 ఏళ్ల వాళ్ళు కూడా ఉంటారు. చావు వస్తోంది, 100 ఏళ్ళు అయిపోయింది, నేను చనిపోతానేమో అనే భయం వాళ్ళని ముసల్తనంలో చాలా వేధిస్తూ ఉంటుంది. దానికి భయపడక్కర్లేదు. శాస్త్రం ఏం చెప్తుందంటే నీ ఆయు పరిమాణం ఎంత ఉందో అన్నేళ్ళు నువ్వు ఉంటావు, అన్ని ఊపిరులు నీకున్నాయి, నీ ఆయుష్ ఎంత ఉంటుందో అంతే ఉంటావు. కానీ నిజమైన డెత్ అంటే ఏంటంటే ఆత్మకి చావు లేదు కదా. ఈ శరీరం పాడైపోయింది. ఒక చీర కొనుక్కున్నాను, ఆ చీర పాడైపోయింది, చిరిగిపోయింది, బాగా మట్టి పట్టిపోయింది, ఏం చేస్తాను, పడేస్తాను అంతే. లేకపోతే పాత బట్టలాగా వాడేస్తాను, ఇంకా చీర కట్టుకోను దాన్ని ఒక పాత బట్టలాగా ఏదైనా దులపడానికి దీనికి వాడేసి ఆ తర్వాత దాన్ని పడేస్తాను. అలాగే శరీరం కూడా జీర్ణం అయిపోయినప్పుడు, శరీరంలో ఒక రోగం కానీ ఏదైనా వచ్చి మనకు అది సరిగ్గా సహకరించినప్పుడు ఆ శరీరం ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్ ఇంకా వేస్ట్, అదొక వస్తువు అది ఇంకా దాన్ని ఏం చేస్తాం, పంచభూతాల నుంచి వచ్చిన శరీరాన్ని మళ్ళీ పంచభూతాలకి అగ్ని ద్వారా సమర్పించేస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లోకి వెళ్ళిపోతుంది, వాయువు దగ్గరికి వెళ్ళిపోయింది, అగ్ని దగ్గరికి, అలా అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలింది ఏమిటి, ఆత్మకి చావే లేదు. ఇంకా నీకు చావంటే భయం ఎందుకు, ఇక్కడ నీకు ఇది ఎండ, ఇది ఇంకో దగ్గర పుట్టావు, ఎన్ని లక్షల జన్మలు వచ్చాయి, ఎన్ని వేల జన్మలు వచ్చాయి, కానీ ఎందుకు భయపడుతున్నాం చావంటే. ఇలా అనుకున్న వాళ్ళు, అమృతం తాగిన వాళ్ళకి చావు భయం ఉండదు. అది అమృతం వెనక విశేషం. ఏదో ఎప్పటికీ ఉండిపోతామని కాదు. దేవతలు కూడా అమృతం తాగారు, కానీ ఎప్పటికీ ఉండిపోయారా, లేరే. అవును, మీరు ఆలోచించండి డీప్గా. ప్రతి అవతారంకి మనకి ప్రళయం వచ్చినప్పుడు అమ్మవారు దేవతలందరినీ కూడా సమూలంగా నిర్మూలించేసి మళ్ళీ కొత్తగా సృష్టి చేస్తారు. ఎన్ని బ్రహ్మలు వచ్చారు, ఎన్ని శివుళ్ళు వచ్చారు, ఎన్ని లక్ష్మీదేవులు వచ్చారు, ఎన్ని మన్వంతరాలు, ఎన్నిసార్లు అవతారాలు కదా. కాబట్టి ఒక్కసారి అయ్యేది కాదు ఇది. అలా పోయే దీనికోసం మనం భయపడాల్సిన పని లేదు. అమృతత్వం అంటే ఏంటంటే ఆనందంగా చక్కగా ఉండడము, ఆ రోజు చావు అనే దీనికి భయపడకుండా ఉండడము, ఉన్నప్పుడు ఏం చేయాలో వాటి గురించి ఆలోచించుకోవడం. పూజా విధానం, నైవేద్యం ఏమన్నా ఉంటుందా? నైవేద్యం ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. మామూలుగా ఏం చెప్తారంటే మనం ఏం చేసుకుంటే అదే పెట్టచ్చు. కాకపోతే తీర్థంగా నీళ్లతో మనం ఇవన్నీ చేసినప్పుడు, తీర్థం అనేది భగవంతుడికి ఇచ్చింది, తీర్థం తీసుకుంటాం కాబట్టి ఈ ఆకులు వాటితో కూడా చేశాం కదా. చక్కగా తులసి తీసుకుని ఆ తీర్థం తీసుకుని ధన్వంతరిని తలుచుకుని ఒక మంత్రంతో గనక చక్కగా మనం ఆయనకి పూజ చేసినప్పుడు ఆ మంత్రంతో గనక ఆ తీర్థం తీసుకుంటే ధన్వంతరి మనకి మేలు చేసేందుకు సృష్టించిన ఆ ఆకుల ద్వారా, ఆ తులసి ఆకుల ద్వారా మనకు కూడా ఆరోగ్యం, ఆయుష్ పెరిగి మనకి లోపల ఉన్న రుగ్మతలన్నీ పోతాయి అని నమ్ముతారు. సో ఆ మంత్రం ఏమనుకుంటూ తీసుకోవాలి అనేది పొరపాటు దొరలకుండా ఉండాలి. కాబట్టి నేను ఆ మంత్రాన్ని చెప్తాను ఒక్కసారి. ఏమంటారంటే దానికి ఔషధ పత్రాలతో పూజ చేశాక, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ తీర్థం తీసుకోవాలి అని చెప్తారు. దీంతో మనకు ఆ రోజు ధన్వంతరి అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుందని, ఆరోగ్యంతో పాటుగా ఆయుష్ కూడా పెరిగి, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అలాంటి భయాలు, అపమృత్యు, వేరే ఇది, అమ్మో నేను పోతానేమో అనే భయాలు అలాంటివన్నీ కూడా తొలగి నార్మల్గా, అంటే డెత్ అనేది ఎలా ఉండాలని చెప్తారంటే
ఒక దోస పండు బాగా పండిపోయాక ఎలా అయితే శబ్దం చేయకుండా హడావుడి చేయకుండా తీగ నుంచి అలానే రాలిపోతుందో మనం ప్రాణం వదలడం కూడా అలా వదలాలట. అనాయాసేన మరణం అంటారు. అది కోరుకుంటారు అందరూ. అదృష్టం. ఎందుకంటే మనం కష్టపడకుండా రోగాన పాలు పడకుండా అనాయాసంగా భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలి. అలాంటివి మనకి సంభవం అవ్వాలి అంటే ఇలాంటివి ధన్వంతరి ఇలాంటి వాళ్ళని ప్రార్థిస్తూ ఆ ముసల్తనం వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా ఆయుర్వేదంలో మనకి చెప్పిన ఆయన ఆదిదేవుడిగా వచ్చి మనకి ఇచ్చిన మందులు స్వీకరిస్తూ మన జీవితాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ఎందుకు వచ్చామో పర్పస్ తెలుసుకుంటూ ఆ పర్పస్ మనం మీట్ అయ్యేటట్టుగా ఆధ్యాత్మికంగా కూడా ఉన్న స్థితి నుంచి ఎదుగుతూ కంప్లీట్గా ఇంకా ముసలయ్యేసరికి ఇంకా చాలు, నాకు ఇది పరిపూర్ణంగా ఎంజాయ్ చేశాను, ఇంకా నేను వెళ్ళిపోతాను అని ఆనందంగా ఒక స్మైల్తో వెళ్ళిపోగలగాలి, తృప్తిగా. అది ధన్వంతరి నుంచి మనం నేర్చుకోవాల్సింది. ధన్యవాదాలు.